ఈరోజు తొలి స్వాతంత్ర యోధుడు సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే వడ్డే ఓబన్న గారు బ్రిటిష్ సైన్యంపై జంగు సైరన్ ఊది ప్రాణాలకు తెగించి స్వాతంత్ర సంగ్రామంలో అమరుడయ్యాడు. ఆ యోధుని యొక్క ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతా ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్డెర సామాజిక వర్గం నుంచి ఖమ్మం జిల్లా నుంచి మేము వడ్డే ఓబన్న విగ్రహ నిర్వహణ కమిటీగా మేము తెలియజేయదలుచుకున్నది ఏమిటి అని అంటే, రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ హయాంలోనే ఈ జిల్లాకి ఒక ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది. అందుకు గాను ఇందిరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ అదే ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నామినేటెడ్ పోస్ట్ ని కేటాయించాలని, అదేవిధంగా ఇన్ని రోజులుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ నుంచి జడ్ వరకు ఉన్న ఏ పార్టీ కూడా వడ్డర్లను గుర్తించలేదు. ప్రతి రాజకీయ పార్టీ ఆఫీసులో వడ్డే ఓబన్న ఫోటో పెట్టాలని, ప్రభుత్వ కార్యాలయాలలో పాఠశాలల్లో ఖచ్చితంగా వడ్డే ఓబన్న ఫోటో పెట్టడంతో పాటు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో వడ్డే ఓబన్న ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని నిర్మించాలని, అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో వడ్డే ఓబన్న ఉత్సవాలను ప్రభుత్వం ఈ రోజు నుంచి అంబేద్కర్ వారోత్సవాలు, జ్యోతిరావు పూలే వారోత్సవాలు, వీరనారి చాకలి ఐలమ్మ వారోత్సవాలు జరిపినట్టుగా వడ్డే ఓబన్న వారోత్సవాలు జరపాలని, అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో అయితేంది, కోఆపరేటివ్ సొసైటీల విషయంలో అయితేంది, ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని సువర్ణమైనటువంటి ప్రభుత్వం కాబట్టి వడ్డర్లకు ఇది ఒక స్వర్ణయుగంగా అనిపించేలా నిర్ణయాలు చేయాలని, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా వడ్డెర సంఘానికి ఊపిరి పోస్తూ సంఘం నిర్మాణంలో మొదటి నుంచి ఉన్నటువంటి డైరంగుల బ్రహ్మం గారు కావచ్చు, నర్ర ఎల్లయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి భక్తుల నాగేశ్వరరావు గారు, జ్యోతిబస్ గారు, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయ రణరంగంలో ఖచ్చితంగా వడ్డర్లకు ప్రాథమిక పాత్ర ఇవ్వాలని, రాబో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, అదేవిధంగా జడ్పీటీసీ ఎలక్షన్స్ లో ప్రత్యేకంగా వైరా కాన్స్టిట్యున్సీ కావచ్చు, పాలేరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, మధుర కాన్స్టిట్యున్సీ కావచ్చు, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, జిల్లా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని వినమ్రంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మినిస్టర్ల దగ్గర, ప్రభుత్వ విప్పుల దగ్గర వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల్ని అధికారులుగా పెట్టాలని, అర్హత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ధర్నా చౌక్ ఉద్యమంలో వడ్డెర బిడ్డకి సస్పెండ్ చేయడం జరిగింది. ఆవిడను కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని ఇక్కడ వివరాలన్నీ చెప్పడం ఇప్పుడు సబబు కాదు కాబట్టి చెప్పట్లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ జరిపి ఆ రిజర్వేషన్లు అన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి అన్ని మండల కేంద్రాల్లో, గ్రామ కేంద్రాల్లో వారోత్సవాలు జరుగుతాయని, మేము జరుపుతామని, దానికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పంచుకోవాలని, మా గురించి ఇక నుంచైనా మీరు గొంతు తెరవాలని, మీరు ఒకవేళ వివిధ రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు మా గురించి గొంతు తెరవని పక్షంలో వాటిపైన మేము గొంతెత్తాల్సి వస్తుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర లెవెల్లో, కేంద్ర లెవెల్లో గుర్తించి ఈ చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మా జాతిని గుర్తించి చేసినందుకు పేరున ఇవాళ బీసీ కార్పొరేషన్ రెడ్డి జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా జాతి ఇంతప్పటికీ ఎవరు ఏ పొలిటికల్ పార్టీ కూడా గుర్తించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి మాకు మా జాతికి మన వడ్డే ఓబన్న గారి జయంతిని జరిపేందుకు సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మరియు అదేవిధంగా
మా ఒడ్డెరలో కూడా స్వతంత్రం కోసం పోరాడినటువంటి 240 సంవత్సరాల క్రితం నుంచి పోరాడినటువంటి మన ఒడ్డె ఓబన్న గారిని గుర్తించినందుకు ప్రభుత్వానికి ముందు ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మేము చాలా వెనకబడి ఉన్నాం, మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి, మా పిల్లల పై చదువులు కనుక చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అదేవిధంగా రాజకీయంగా కూడా మేము వెనకబడి ఉన్నాం. మాకు ఖమ్మం జిల్లా వైద్యుగా మరియు ఇదే విధంగా రాష్ట్ర వైద్యుగా నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క ఒడ్డె ఓబన్న గారి జయంతిని జరిపించినటువంటి ఈ ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒడ్డె ఓబన్న జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ జయంతి ఉత్సవానికి ముందుగా మన రాష్ట్ర నాయకులైనటువంటి చెడ్పి సత్యనారాయణ గారు మరియు ఎత్తరంతయ్య గారు వారి కృషి వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో కూడా జరుపుకోవడం అది వాళ్ళ కృషి వల్లనే జరుగుతుందని కూడా ఈ సభకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మా ఒడ్డెర కులానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు గుర్తించి మా నామినేటెడ్ పదవి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రజానాయకుడు, ప్రజల నాడి తెలిసినటువంటి నాయకుడు ఈ మా ఒడ్డెర్లకి ఇవాళ చరిత్రన్నంత కాలం మా ఒడ్డెర్ల స్థానాన్ని సుపదిలం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా ఖమ్మం జిల్లా ఒడ్డెర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు మరి మాకు పోటీ పడేటువంటి ఆర్థిక శక్తి మాకు లేదు కాబట్టి తప్పకుండా నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేసి మరి మా రుణం